హాస్పిటల్ అంతా తిరిగి, సర్జరీలు చూసి, ఇంత మాట్లాడినా నాకొకటి బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి అనంటే, ఒకటి రోబోటిక్ సర్జరీస్ గురించి మనం చూపించడం, దాని గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందివ్వడం. రెండోది ఇప్పటివరకు అందరూ విమెన్ హెల్త్ అంటూ చాలా ఏళ్లుగా నెగ్లెక్ట్ చేయబడ్డ ఏరియా కాబట్టి అందరూ మాట్లాడుతున్నాం. బట్ మెన్ హెల్త్ గురించి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక పెద్ద బోర్డు, దానికొక సెపరేట్ ఏమంటారు అరేంజ్‌మెంట్ అంతా చూసిన తర్వాత దాని మీద కొంచెం మాట్లాడాలనిపించింది. సార్ మెన్ హెల్త్ అనంటే మీ ఉద్దేశ ప్రకారం జనరల్‌గా వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అంటే మీకు బేసిక్‌గా ఇప్పుడు యూరాలజీ అనేది చూసుకుంటే మనకు కామన్‌నెస్ ఎక్కడ ఫీమేల్స్‌కి, మెన్స్‌లో ఈస్ బేసికల్లీ యూరాలజీ టేక్స్ కేర్ ఆఫ్ ద యూరినరీ సిస్టమ్ అండ్ మేల్ జెనిటల్ సిస్టమ్ కదా! సో, ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ చూసుకునేదానికి, దాని గురించి ఉన్న జబ్బుల్ని చూసుకునేదానికి గైనకాలజిస్ట్స్ ఉన్నారు. వారు చూసుకుంటున్నారు. సో, ఈ మేల్ జెనిటల్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో చాలా మటుకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఆండ్రోలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటివి కంప్లీట్‌గా దాన్ని చాలా చాలా తక్కువగా చూసేవాళ్ళం ఇన్ని రోజుల వరకు. ఒక ఈ 10, 15 ఏండ్లుగా, 20 ఏండ్లుగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద చాలా 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 ఇంపార్టెన్స్ వచ్చేసింది. అండ్ డిమాండ్ ఆఫ్ బీయింగ్ నార్మల్. అంటే నేనెందుకు ఇలా ఉండాలి? నేను నార్మల్‌గా ఉండాలి కదా! అని ఒక ఆలోచన అనే భావం అనేది చాలా ఎక్కువగా చూస్తాం. సో, దిస్ మెన్స్ హెల్త్ ఈ జబ్బులకి ముందనేటివి మనం ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. కానీ అంత ఎక్కువ డిమాండ్ ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ మెన్స్ హెల్త్ కవర్ చేస్తుంది అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు జెనిటల్ ట్రాక్ట్ ఆఫ్ ద మేల్స్. సో, జెనిటల్ ట్రాక్ట్ ఆఫ్ ద మేల్స్‌లో ఏదైతే భాగాలు ఉంటాయో దానికి తగ్గట్టుగా జబ్బులు ఏవైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్ పెనిస్, టెస్టిస్, కార్డ్ స్ట్రక్చర్స్ అండ్ టు సర్టెన్ ఎక్స్టెంట్ సెమినల్ వెసికల్స్ అండ్ ప్రాస్టేట్. ఇవి మేల్ జెనిటల్ ట్రాక్ట్‌కి సంబంధించినటివి. సో, దీనికి తగ్గట్టు అనటామికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే దాంట్లో స్ట్రక్చరల్ లోపాలు కానీ, లేకపోతే దాంట్లో ఉన్న ఫంక్షనల్ లోపాలు కానీ మనం ట్రీట్మెంట్ చేసేదాన్ని మెన్స్ హెల్త్ కింద మనం పని చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 40 ఏళ్ల ముందు అడిగితే హాఫ్ ఆఫ్ ద మెన్స్ హెల్త్ అనేది వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై సమ్ క్వాక్స్ నియర్ ద బస్ స్టాండ్. సెక్స్ క్లినిక్స్ అని చెప్పేసి పెట్టేసి దే వర్ ఆల్ క్వాక్స్ విచ్ వర్ ట్రీటింగ్ దెమ్. చాలా చాలా ఉండేటివి. సో, దట్ వాస్ ద సిట్యుయేషన్ ఎట్ దట్ టైమ్. దాని తర్వాత స్లోగా కొంచెం ఆండ్రాలజీ అనేది యూరాలజీ కింద ఒక సబ్ స్పెషాలిటీ రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆండ్రాలజీ హెస్ బికమ్ క్వైట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ ఇన్ లైఫ్, ఇట్ ఈస్ ఎ నెసెసిటీ ఇన్ లైఫ్. ఒకప్పుడు లగ్జరీ లేకపోతే పోయిందిలే అనుకునే వాళ్ళు అలా కాదు. ఇట్ ఈస్ బికమ్ ఎ నెసెసిటీ. బీయింగ్ నార్మల్ విత్ మేల్ జెనిటల్ ట్రాక్ట్ అనేది ఒక నెసెసిటీ ఆఫ్ లైఫ్ కింద చూడడం జరుగుతూ ఉంది. సో, అలా దానివల్ల మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మెన్స్ హెల్త్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. దీని మీద అంటే ఇలా కాకుండా దీని మీద స్పెషల్ ఎపిసోడ్ కావాలి సార్. అంటే దీని మీద ఉన్న అపోహలు చాలా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువ ఉంది. అందువల్ల వి నీడ్ టు డూ వన్ సెపరేట్ ఎపిసోడ్ అని అనుకుంటున్నాను నేను. సింపుల్‌గా చెప్పాలి అనంటే ప్రోస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. చాలామంది మన వీడియోల కింద పెట్టారు, అంజలి గారు మీరు చాలా భయపెట్టేస్తున్నారండి అని అంటే, భయపెట్టడం కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మీకు తెలియడం గురించి. అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నేను నా తరఫు నుంచి కన్వే చేయడానికి రెండండి. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ నార్మల్ ఈజ్ అబ్నార్మల్. అర్థమైందా? మనలో ప్రాబ్లం ఎక్కడవుతుంది? ఒకరోజు 6 సార్లు యూరిన్ పాస్ చేయడం అలవాటు పడతాం. కొన్ని రోజులకి 7 సార్లు పాస్ చేయడం ఇంతేలే అనుకుంటాం. కొన్ని రోజులు అయిన తర్వాత 8 సార్లు అవుతుంది, 10 సార్లు అవుతుంది. 10 సార్లు అయిన తర్వాత కూడా ఇంతే కదా, రోజు ఇలానే చేస్తున్నాను కదా అనుకుంటాం. కానీ మీరు ఒక 5 సంవత్సరాల ముందు ఆలోచించారు అంటే మీరు ఇలానే ఉన్నారా? 10 సంవత్సరాల ముందు ఇలానే ఉన్నారా? లేము, ఈరోజు డిఫరెంట్‌గా ఉన్నాము అంటే అది అబ్నార్మల్ కింద లెక్క. అది అబ్నార్మల్సీ అనేది జబ్బు వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చిందా అది మళ్ళా విషయం. సో, అది కాదు. సో, మీరు అలా మెయింటైన్ అవ్వలేకపోతున్నారు అంటే అది అబ్నార్మల్ కింద పరిగణించాలి. దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంతవరకు మాత్రమే చెప్తాను. కానీ కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని విషయాలు ఉంటాయి. యూరాలజీలో చాలా స్పెసిఫిక్ ఇష్యూస్. ఒకటి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్, యూరిన్‌లో బ్లడ్ రావడం అండి. ఇదొక్క విషయం మాత్రమే అండి. కారణం ఏదైనా కానీ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. చాలామంది నిన్న వేడి చేసింది నాకు, నిన్న అది తిన్నాను వేడి చేసింది నాకు ఎర్రగా వచ్చింది, 2 సార్లు నీళ్ళు తాగేసాను తగ్గిపోయింది, లేకపోతే డాక్టర్ ఏదో యాంటీబయాటిక్ ఇచ్చారు తీసుకోగానే తగ్గిపోయింది. అది మాత్రం అది 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 వర్తించదండి. తప్పకుండా.
ఎవరో చెప్తారు కదా, దేర్ ఇస్ అ స్టేట్మెంట్ ఇన్ హెమచ్యూర్ అంటే బ్లడ్ అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం వరకు నువ్వు తెలుసుకునేంత వరకు పరీక్షలు చేయిస్తానే ఉండాలి. నువ్వు రేపు పొద్దున్న తెలుసుకోలేకపోయావు అనుకుంటే, నీకు కనపడలేదనుకోండి ఏదైనా పరీక్షల్లో, అంటే అది లేనట్టు కాదు, అది ఆ రోజు మనకు కనుక్కోలేకపోతున్నామని మాత్రమే అర్థం. సో రేపొద్దున కూడా అది కనపడొచ్చు అని అనుకోవడం అవసరం. సో ఇది మాత్రం బ్లడ్ ఇన్ యూరిన్ పేషెంట్ హ్యాస్ టు బి విజిటింగ్ ద హాస్పిటల్, ఇంకా దాంట్లో డౌటే లేదు. ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సపోజ్ సడన్ మీకు యువర్ యూరిన్ ఈస్ మంటగా వస్తూ ఉంది, తగ్గటం లేదు, ఏదో ఒక యాంటీబయాటిక్ ఇచ్చారు తగ్గలేదు, కంటిన్యూగా ఉంది, గోయింగ్ ఆన్ టేకింగ్ యాంటీబయాటిక్స్. ఈ డాక్టర్ దగ్గర పోయి ఒక యాంటీబయాటిక్ తీసుకోవడం, ఆ డాక్టర్ దగ్గర పోయి ఇంకో యాంటీబయాటిక్ తీసుకోవడం, ఇలా చేయకూడడం తగ్గదు. దేర్ మే బి వన్ ప్రైమరీ డయాగ్నోసిస్, ఒక ప్రైమరీ డయాగ్నోసిస్ అనేది చేస్తారు ఒక డాక్టర్ గారు. అది చేసిన తర్వాత దానికి రెస్పాండ్ అయ్యింది అనుకుంటే, ఆ రెస్పాన్స్ని మనకు వచ్చింది అన్న పక్షంలో మనం దాన్ని నమ్ముతాం, ఉండొచ్చు ఈ ప్రైమరీ డయాగ్నోసిస్. కానీ అది మళ్ళా రిపీట్ అవుతా ఉంది అంటే మాత్రం యూ హ్యావ్ టు చెక్ ఇన్ టు ఇట్. అండ్ నెంబర్ 3, యూరిన్ సన్నగా రావడం. నాకు ముందు కూడా అలానే వస్తుందండి, ఇప్పుడు కూడా అలానే వస్తుందండి, నేను కొంచెం నీళ్ళు ఎక్కువ తాగితే బాగా వస్తుందండి. తప్పు ఉండాల్సిందే. నార్మల్సీకి మనం ఏమైనా అటెంప్ట్ చేస్తామండి, నీళ్ళు ఎక్కువ తాగి బాగా ఫ్లో తెచ్చుకునేదానికి మనం అటెంప్ట్ చేయం కదా, అంతే కదా. సో మనం చేస్తున్నాము అంటే ఏమైనా అర్థం, నీలో ఏదో మార్పు ఉన్నట్టే లెక్క. సో ఆ మార్పుని పెట్టాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంది. ఆ మార్పుని కనిపెట్టాము అంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా అయిపోతుంది. ఈ కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్కి వచ్చేసరికి. తను డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ అనేది ఆ జబ్బును పనిగా కనిపెట్టడం అనేది వేరే విషయం అయితే, ఫస్ట్లో నీలో జరిగిన మార్పును నువ్వు కనిపెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ మధ్య కాలంలో వాళ్ళ మార్పును కనిపెట్టడం మానేసి రిపోర్ట్లు చేయించుకొని రిపోర్ట్లలో ఏం అబ్నార్మాలిటీ ఉందని చూసుకోవడం అలవాటు అయిపోయింది. సో దట్స్ రాంగ్ వే ఆఫ్ డిటెక్టింగ్ ఎ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిగరెట్ తాగే వాళ్ళు ప్రోస్టేట్ చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుందండి. అలా లేదండి, బట్ సిగరెట్ తాగే వాళ్ళకి రిలవెన్స్ ఇన్ యూరాలజీ అంటే 2 స్పెసిఫిక్ ఉన్నాయండి. వన్ ఈజ్ బ్లాడర్ క్యాన్సర్, వెరీ హై ఛాన్స్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్. దట్ ఈస్ వన్ థింగ్, డైరెక్ట్ లింక్ విత్ సిగరెట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నెంబర్ 2, మనం తక్కువగా చేసేదంటే మనకు అందరికీ తెలుసు కదా, సిగరెట్ తాగితే గుండె జబ్బు రావచ్చు, గుండె నాళాలు మూసుకుపోవచ్చు అని అందరూ అంటారు, నిజమే కదా. అలానే పెన్నిస్కి వచ్చే నాళాలు మూసుకొని పోయి అంగస్తన రూపం రావచ్చు. ఈ విషయం ఎవ్వరూ అనుకోరు దానికి. సో స్మోకింగ్ కెన్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద రెక్టైల్ ఫంక్షన్స్ ఆన్ ఎ లాంగ్ టర్మ్. సో రక్తనాళాలు గుండెకు మూసుకొని పోతాయో అలానే పెనిస్కి వచ్చే మూసుకుపోయే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ ఈజ్ దీస్ 2 డైరెక్ట్ రిలేషన్స్. మిగతా వాటికి అంత స్పెసిఫిక్ చెప్పడం కష్టం, బట్ స్మోకింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ క్యాన్సర్ ఇన్ ద బాడీ. స్మోకింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ క్యాన్సర్. ఏ క్యాన్సర్ అయినా ఎత్తుకోండి, స్మోకింగ్ ఎక్కడో ఒక చోట ఒక కనెక్షన్ ఉండనే ఉంటుంది, కానీ అది డైరెక్ట్ లింక్ చెప్పడం కష్టం అవుతుంది. అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ అంటే, మా నాన్నగారికి ఇప్పుడు 68. ఆయన ఇంతకు ముందులాగా క్యాబ్లో రమ్మంటే రావట్లేదు. ఏమంటున్నారంటే అంటే ఒక ఏరియా నుంచి మా ఇంటికి రావడానికి 1 అవర్ జర్నీ. ఈ 1 అవర్లో నేను 3-4 సార్లు వెళ్ళాలంటే క్యాబ్ వాడు ఎక్కడ ఆపుతాడు, నాకు రోడ్డు మీద నాకు ఆపడు కదా, నేను 2 వీలర్ మీదే వస్తాను అంటారు. సో ఇంతకు ముందు ఇది ఉండేది కాదు ఆయనకి, ఇప్పుడు ఇది వచ్చింది. అంటే ఏమై ఉండొచ్చు యాక్చువల్లీ? నో, దిస్ ఈస్ ఎ టిపికల్ ప్రాబ్లమ్ అండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్. బేసికలీ ఏమవుతోంది, ఎక్కువ సార్లు పోతున్నారు. ఇంతకుముందు 3 గంటల వరకు 4 గంటల వరకు ఆపుకునే వాళ్ళు ఇప్పుడు గంటన్నరకే వెళ్ళిపోవాలి. అది వచ్చిందంటే కూడా ఎక్కువసేపు ఆపుకోలేరు, తొందరగా వెళ్ళిపోవాలి. సో దీస్ ఆర్ ద 2 ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి సీన్ విత్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. వన్ ఈస్ ఫ్రీక్వెన్సీ అండ్ అర్జెన్సీ, అండ్ దే ఆర్ బాదర్సమ్. ఇప్పుడు సపోజ్ అబ్స్ట్రక్షన్ కొంచెం బాదర్ కొంచెం మేనేజ్ చేయొచ్చు, కానీ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ కష్టం అవుతుంది. సపోజ్ తను సన్నగా మూత్రం పోస్తున్నాడు, ఫ్రీగా పోయలేకపోతున్నాడు అనుకోండి, ఏమవుతుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకొని పోసేస్తాడు, అంతే కదా. అదే కానీ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ అయితే రోడ్డు మీద ఎక్కడ పోయాలి, బట్టల్లో తెరిచిపోతాయి. సో ఈ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ అనే దానికి రీజన్స్ పలు రకాలుగా ఉంటాయి, వయసుని బట్టి, జెండర్ని బట్టి. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, దెర్ మే బి ఎ చైల్డ్ హూస్ స్కూల్ గోయింగ్ ఏజ్ చైల్డ్ హూస్ కమింగ్ విత్ ఫ్రీక్వెన్సీ. 8వ క్లాస్ చదివేవాడు నాకు మాటికి వస్తూ ఉందన్నాడు. ఒక 32-year-old సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమింగ్ విత్ ఫ్రీక్వెన్సీ. 35-year-old లేడీ హూ హ్యాడ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కమింగ్ విత్ ఫ్రీక్వెన్సీ అండ్ అర్జెన్సీ, అదొక వేరే విషయం. 65 ఏళ్ళున్న ఎల్డర్లీ మేల్, ఆయన ఫ్రీక్వెన్సీ అర్జెన్సీతో రావడం వేరే విషయం. సో ప్రతి ఒక్కరికి పలు రకాలుగా ప్రాబ్లమ్స్. దీన్ని కంప్లీట్గా విభజించాలంటే 3 అండి. నెంబర్ 1, అబ్స్ట్రక్షన్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్, అంటే మూత్రనాళంలో ఏదన్నా బ్లాకేజ్, అంటే యూరిన్ మనం ఫ్రీగా పోయలేకపోవడం,
దీనివల్ల కూడా ఫ్రీక్వెన్సీ వస్తుంది. నెంబర్ 2, ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ద బ్లాడర్. బ్లాడర్ అనేది అవసరం కన్నా పనిచేస్తున్నది, ఓవర్ యాక్టివిటీ అంటాం. దానివల్ల కూడా ఫ్రీక్వెన్సీ వస్తుంది. నెంబర్ 3, స్ట్రెస్ రిలేటెడ్ ఓవర్ యాక్టివిటీ. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఈ మధ్య ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్. మీరు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. 10th క్లాస్ పోయే అబ్బాయి, లేదా 35 ఏళ్ళ ఉన్న 32 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీళ్ళిద్దరికీ డే టైం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. రాత్రి మాత్రం హాయిగా 8 గంటలు పడుకుంటాడు. పడుకున్న తర్వాత లేయడు. పగలు మాత్రం 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు వస్తూనే ఉంటాడు. ఇది బేసిక్గా సైకలాజికలీ మీడియేటెడ్. అదే లేడీలో ఉంటుంది. దట్ ఈస్ ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ద బ్లాడర్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ ఏదైతే జరుగుతాయో ఆఫ్టర్ మల్టిపుల్ డెలివరీస్, సమ్ అమౌంట్ ఆఫ్ ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ద బ్లాడర్ అనేది ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్కువసేపు ఆపుకోలేరు, తొందరగా వెళ్ళాలనుకుంటారు. నెంబర్ 3, వయసులో వచ్చిన వాళ్ళు, లైక్ మా మేల్స్లో అంటాం చూసారా, మెజారిటీ ఆఫ్ దెమ్ కమ్ టు ఎ పాయింట్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్స్ వల్ల, మూత్రనాళంలో బ్లాకేజ్ ఉన్న దానివల్ల మూత్రం సరిగా పొయ్యలేని పక్షంలో కొన్ని రోజులకి బ్లాడర్ మీద ఎఫెక్ట్ పడి ఫ్రీక్వెన్సీ రావడం అనేది జరుగుతుంది. సో ఏజ్ అండ్ ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్, జెండర్, బోత్ మ్యాటర్ ఎ బిగ్ డీల్. అమేజింగ్. రియల్లీ వ్యూవర్స్లో పురుషులు ఎవరున్నా కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లిటరలీ ఆండ్రాలజీ మీదే చేస్తాం కాబట్టి, కింద మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఏవైతే మీరు డాక్టర్ గారిని అడగాలనుకుంటున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారిని అడిగి ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఎస్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.